జిల్లా వరికుంటపాడు మండలం తోటల చెరువుపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ పగడాల రవి గత 20 రోజులుగా అదృశ్యమవడంతో ఆయన కుటుంబాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకుడు కొట్టే వెంకటేశ్వర్లు పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లి పగడాల రవి ఆచూకీ కొరకు కృషి చేస్తామని, అధైర్యపడవద్దని, ఈ విషయమై జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మల రామ చైతన్య, నాయబ్ రసూల్ తదితరులు పాల్గొని కుటుంబానికి అధైర్యపడవద్దని, మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఫోన్ చేసిండు సార్, పదే పదే ఫోన్ చేస్తుండ్రు. నాకైతే మైండ్ తింటా ఉంటారు మన వాళ్ళంతా. 7వ తేదీ మాట్లాడింది అయితే కాల్ లిస్ట్ ఉంది సార్. వాళ్ళు 7వ తేదీ అయితే మాట్లాడింది. మన ఫోన్ ట్యాప్ చేసినప్పుడు ఇది 200 లేదు. వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగిన మీకేం టవర్ అంటే ఎవరి పేరు మీద అయితే టవర్ ఉందో వాళ్ళ నెంబర్లు వచ్చినాయి సార్. 2 జరిగింది సార్. ఇక్కడ ఫలాన్ని భద్రక ఏరియా సార్. ఇది చెప్పాను సార్ వివరంగా చెప్తే సరే నేను ఎస్పీ గారికి ఫోన్ చేస్తాను, తర్వాత అక్కడ గవర్నర్కి నేను ఫోన్ చేసి నేను మాట్లాడతానమ్మా అని చెప్పాడు. తర్వాత మళ్ళీ కాల్ చేశాడు సార్. ఇక్కడ ఎస్పీ గారికి మాట్లాడాను, అక్కడ గవర్నర్కి కూడా నేను ఫోన్ చేశాను, నేను మాట్లాడాను, ఇక్కడి నుంచి టీములు వెళ్ళిపోతాయి అని చెప్పాడు సార్. కానీ నిన్న ఎస్ఐ గారు మాకు ఫోన్ చేశారు సార్, మీరు ఎవరైనా రాండి అనేసి. ఆ తర్వాత వచ్చేసరికి నిన్న కాలేజ్ సార్ వాళ్ళు మేము విజయవాడ నుంచి మనం అక్కడికి పోదామని మన పవన్ కళ్యాణ్ దగ్గర ఆఫీస్లో పవన్ కళ్యాణ్ సార్ 2 రోజులు 3-4 రోజుల దాకా పట్టుకు రావడానికి అని చెప్పారు సార్. నేను అక్కడ విజయవాడ నుంచి నిన్న సాయంత్రం వచ్చాను సార్. నేను అక్కడి నుంచి మీరు అక్కడ ఉన్నారంటే అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నా సార్. నిన్న అన్నయ్య కూడా చెప్పాను సార్, నేను అక్కడి నుంచి ఉన్నానంటే మనకి ఇక్కడ వస్తారు. నిన్న అక్కడికి పోయి అక్కడి నుంచి మళ్ళీ అక్కడ చూసుకొని వద్దాం అనుకున్నాను సార్. ప్లస్ వీళ్ళని కూడా రమ్మని చెప్పాను సార్. నిన్న వీళ్ళని కూడా రమ్మని చెప్పాను సార్. అక్కడికి సార్ రావట్లేదు 4 రోజులు పడతాది అనేసరికి మళ్ళీ ఇక్కడికి వచ్చి స్పందన బాగుంది సార్. వరకుంటపాడు ఎస్ఐ స్పందన కరెక్ట్గా చాలా అనుమానం వస్తుంది ఎస్ఐ గారి మీద. వీళ్ళు అనుమానం విధంగా చెప్పింది సార్. అంటే పలానా అనుమానం ఉంది అన్నారు సార్. నేను చెప్పాను సార్ పలానా అతను మిలిటరీ ఆర్మీలో ట్రేస్ అవుట్ చేసుకొని సబ్జెక్ట్ క్లియర్ చేసుకున్న తర్వాత అతను గట్టిగా మాట్లాడారు. నేను అది కూడా చెప్పాను సార్. నేను కూడా వెంకయ్య సార్ ఫోన్ చేసిన తర్వాత ఎస్పీ ఫోన్ చేస్తే, సిఈ ఫోన్ చేస్తే, తర్వాత ఫోన్ చేశారు సార్. మేము వచ్చినప్పటి నుంచి సోమవారం వచ్చాం సార్. మేము పోయిన సోమవారం రోజు మేము ఇక్కడికి వచ్చాం సార్. అంతకుముందు 3 రోజుల ముందు వాళ్ళు వచ్చారు సార్. అంటే 10 రోజులు అయింది వాళ్ళు వచ్చి, మేము వచ్చి వారం రోజులు అయింది. కానీ 10 రోజుల నుంచి ఫోన్ చేసి అసలు ఏంటి మీరు ఏం చేస్తున్నారు, మరి ఇలా పోదామని కూడా ఇంతవరకు ఒక మాట మాట్లాడలేదు సార్. 0 FIR అక్కడ పంపిమన్నారు సార్. FIR కూడా సార్ వీళ్ళు వచ్చేసరికి తెలుగులో ఫ్యామిలీ మ్యాటర్ మొత్తం తెలుగులో పంపించారు సార్. అక్కడ పంపేయడం వల్ల వాళ్ళు తమిళని పక్కన పడేసారు సార్. మళ్ళీ మేము వేరే వాళ్ళ ద్వారా ఫోన్ చేసి అక్కడ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఎస్ఐ గారు ఏం చెప్పారంటే, వీళ్ళు వచ్చేసరికి అయ్యా తమిళ్లో పంపించారు, మాకు అర్థం కావట్లేదు, అది మాకు ఒరిజినల్ FIR ఇంతవరకు రాలేదు, మేము యాక్షన్ తీసుకోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా కూడా మా వల్ల కావట్లేదు, మాకు ఒరిజినల్ FIR వస్తే మేము ఎంతవరకైనా ముందుకు మూగలగలం, లేదంటే వరుసకు చేంజ్ చేయగలము, ఎక్కడికైనా పంపించగలము, మాకు వచ్చేసరికి అసలు ఒరిజినల్ FIR రాలేదన్నారు సార్. అక్కడ లేడీ ఎస్ఐ సార్ మాట్లాడి అది కూడా వీళ్ళు నెగ్లెక్ట్ అనేది బాగా నెగ్లెక్ట్ అయిపోయింది సార్. లేదు సార్, మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం దౌర్భాగ్యం, మన పోలీసు వ్యవస్థ అట్లా ఉంది. ఒరిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్ బ్రహ్మాండంగా ఉంది సార్. పోయిన మనిషిని గౌరవిస్తుండ్రు, అన్ని విధాలు చేస్తున్నాం. మనం ఆంధ్రప్రదేశ్లోనే సార్. అంటే నేను చూసిన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ రైల్వే స్టేషన్లో తిరిగినా కాబట్టి GRF కానీ CRF కానీ మన ఆంధ్రప్రదేశ్లోనే వరస్ట్గా ఉంది సార్. అవతల బాగుంది సార్. అవతల వాళ్ళు చెప్తుండ్రు, చూస్తుండ్రు, ప్రతిదీ ఇచ్చేస్తుండ్రు సార్. మన ఆంధ్రప్రదేశ్లోనే మరి దారుణంగా ఉంది. పలాసలో మేము GRFకు పోయి 2 గంటలకు పోయి తలుపు కొడితే లేలేదు సార్. 1 గంట సేపు మేము ముగ్గురం నిలబడి 1 గంట సేపు తలుపు కొట్టాము సార్. వాళ్ళు బయటికి రాలేదు సార్. మళ్ళీ తెల్లవారుజామున 5 గంటలకు పోయి మళ్ళీ తలుపు కొట్టాము సార్, రాలేదు. అప్పుడు గట్టి కొట్టం బయటకు వచ్చారు సార్.
బయటకు వచ్చిన తర్వాత సార్ ఇలా ఆర్మీ మ్యాన్ మిస్ అయ్యాడు సార్, మేము ఇలా మీకోసం వచ్చాము, సిఆర్పిఎఫ్ వాళ్ళు రాత్రి 2 గంటలకు ఆడకపోతే మీ దగ్గరికి పొమ్మన్నారు సార్ వీడియో చూడడానికి అని మీ దగ్గరికి వచ్చాము సార్. రాత్రి మేము 2 గంటలప్పుడు గంట సేపు ఇక్కడే ఉన్నాం సార్, మరి మీరు తలుపు తీయలేదు సార్ అంటే గట్టిగా కొట్టాలి కదయ్యా, మీరు గట్టిగా కేకలేసి పిలిచాలి కదయ్యా సార్. తర్వాత సార్ మాకు ఇది కావాలి సార్ అంటే మా దగ్గర లేదు, అది సీసీ ఫుటేజ్ పనిచేయట్లేదు అన్నారు సార్ పలాసలో. అలా 1 by 1 స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ విజయవాడ దాకా వచ్చాం సార్ మేము. కానీ ఎస్ఐ గారు లొకేషన్ నేను విజయవాడలో ఉంటాను సార్, ఒక వారం విజయవాడలో ఉంటాను, ఒక వారం ఇక్కడ ఉంటాను. నేను విజయవాడ నుంచి బుధవారం వచ్చాను, గురువారం ఇది చెప్పారు, గురువారం ఏమిటంటే బయలుదేరి వెళ్ళిపోయాం సార్ మేము అక్కడికి. యాక్చువల్లీ సిఐ వాట్సాప్ ఐపీలో యాక్సెస్ తీస్తాను సార్, తీస్తా అని ఇప్పుడు వాళ్ళు తెలియదు, మళ్ళీ అడిగితే తీస్తాము అన్నారు. మేము వాట్సాప్ యాక్చువల్లీ 2 days ఫోన్ లిఫ్ట్ చేయకుండా వాట్సాప్లోకి వచ్చాడు. అట్లా చెప్తే వాట్సాప్ ఐపీలో తీసి ఏ నెట్ నుంచి ఆన్ అయిందో చెప్తాము, అక్కడ పోయి ఎత్తుకొచ్చు అన్నాడు. తర్వాత రోజు ఎమ్మెల్యే ఎక్కడికి పోతే కాకిల సురేష్ గారికి ఆ రోజు తీసారా సార్ అన్నట్టు, ఇంకా తీయలేదమ్మా 2 days అయింది తీస్తాము అన్నాడు. ఇప్పుడు 3 days అయింది. ఇంకొకటి అది కూడా చెప్పాము సార్, మేము మామూలుగా సెల్లో వీడియో తీసుకున్నది సార్, ఒరిజినల్ మెయిల్ ద్వారా ఒరిజినల్ కాపీ కానీ తెప్పిస్తే దాన్ని 3D కింద కన్వర్ట్ చేసి అబ్బాయి ఏంటంటే పక్కన ఇలాగ మాట్లాడుతున్నాడు సార్. అంటే 2 సార్లు దిగాడు ట్రైన్, ఫస్ట్ దిగాడు మాట్లాడాడు, మళ్ళీ పోయి ముఖం ఫేస్ వాష్ చేసుకున్నాడు, మళ్ళీ కండవతో తుడుచుకున్నాడు, మళ్ళీ